ఆమె కూడా ఒక బ్రాహ్మణ కుటుంబంలోనే జన్మించింది. బ్రాహ్మణగణం బ్రహ్మజ్యం అహం బ్రహ్మం బ్రహ్మాండం అంటే ఏమిటి బాబు? మేము కూడా బ్రాహ్మణమే, మాకు తెలుసు అని. ఇంకొకసారి మనతో పాటుగా ఒక లేడీ కూడా జాయిన్ అయ్యారు. బొజ్జ సంధ్యారెడ్డి గారు, కాంగ్రెస్ లీడర్. అదేంటిది? ఆ పేరు వింటే నాకు లీకేజ్ ప్రాబ్లం. రెడ్డి గారు, మీరు ట్రెండ్ అవుతున్నారు ఎక్కడ చూసినా కూడా అనసూయపై రెస్పాండ్ అవుతూ. అనసూయకి అభిమాన సంఘానికి సంబంధించిన అధ్యక్షుడు మురళీ శర్మ గారు ఉన్నారు మనతో పాటు. ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. సో అనసూయ అభిమాన సంఘంగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆవిడ అందాన్ని హావభావాల్ని చూపిస్తోంది, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. సో కాబట్టి తను చేసిన తప్పేం లేదంటున్నారు. మహిళలు సనాతన ధర్మం. ఇప్పుడు శర్మ గారు వాళ్ళ భార్య ఇప్పుకొని ఇట్లా ఆఫ్ బట్టలు వేసుకొని వస్తారా, ఆయనకు నచ్చదు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. వాళ్ళ భార్య వేసుకుంటే ఒప్పుకుంటాడా, లేకపోతే వాళ్ళ బిడ్డ వేసుకుంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోరంట. ఇలాంటి డ్రెస్సులు వేసుకుని తిరిగితే టీచ్ చేయరా? నిన్న ఒకటి టీచ్ చేస్తున్నాడంటే ముందు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. ఒప్పుకోరు అంటే నీకొక ధర్మము, పక్కింటికి ధర్మమా? ఎప్పుడైనా ధర్మం అనేది ధర్మమే. అంటే అనసూయ అంటే నువ్వు ఫ్రీగా చూడాలనే కదా, నీకు ఆ ఒక్కర బుద్ధి ఉంది కాబట్టి కదా చూస్తున్నావు. ఏం పర్లేదమ్మా, ఏం పర్లేదు. చూడు అనసూయ, చూడు అనసూయ, చూడు. ఏంటిది అది? నిన్ను చూస్తే కోడి ఆగట్లేదు. పొగోడిగాలం మేము ఆగుతామా? ఇప్పుడు నీ బిడ్డను కూడా ఇంకోటి చూడాలి, మరి ఎందుకు చూడొద్దు? మీ భార్యను కూడా ఇంకోటి చూడాలి, ఎందుకు చూడద్దు? ఏం మాట్లాడుతున్నారు? ఇట్లాంటి బయట అమెరికాలో ఉన్నటువంటి ఆచార పద్ధతులు వాళ్ళు పాటించాలి, భారతదేశంలో ఆచార పద్ధతులు మనం పాటించాలి. సనాతన ధర్మం ఎవరు చేస్తాడు? అన్న 40,000 మందిలో ఒక ఆడదుందా? చూపించండి. చెప్పు. ఒక ఆడది ఉందా? వాళ్ళ భార్య ఉందా? అందులో వాళ్ళ బిడ్డ ఉందా? వాళ్ళ అన్న భార్య ఉందా? లేకపోతే వాళ్ళ మదర్ ఉన్నారా? వర్కౌట్ అవ్వలేదు కానీ వేరే ఏదైనా ట్రై చేయరా? అంత సడన్ గా అడిగితే చెప్తారండి, ఇది చెప్పడానికి చాలా ఆలోచించారు. 40,000 మంది దాంట్లో మొగోళ్ళు ఉంటారు. ఎస్ అండి, మొగోడు కావాలి ఎంటర్టైన్మెంట్, ఇప్పుకొని చూపిస్తామండి, ఎందుకు చూడరు? పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. అందుకే అంటున్నా, ఏనా కొడుకైతే ఇప్పుడు మేము ఫాలోవర్స్ అంటున్నా, వాని పెళ్ళాని, వాడి భార్యని, లేకపోతే వాని బిడ్డని మొత్తం ఇదే ఆఫ్ బట్టలు తీసుకొని అడిగి ఇప్పాలని నేను ఒప్పుకుంటా. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం అండి వేసుకోవద్దా, మా డ్రెస్సులు వేసుకోవద్దా అంటే 100% మీరు 2 గడల మధ్యలో వేసుకోవచ్చు. దాన్ని స్వేచ్ఛ అంటారు, వ్యక్తిగత స్వేచ్ఛ. డబ్బు కోసం నేను ఏదైనా చూపిస్తే ఏదైనా చేస్తామంటే, మీరు కొన్ని దాంట్లో చూసిండ్రా వాళ్ళ ఆ కొడుకు ఏంటి మమ్మీ ఈ డ్రెస్ ఏంటి అంటే, స్టూపిడ్, నీకేంటంటే నీ కన్న కొడుకు అసహించుకున్న ఎందుక బతుకు కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేర్పోయేటట్టున్నాను సార్. నిజమే. మొన్న ఒకడు అంటున్నాడు కదా, మీరు అనసూయని నిండుగా బట్టలు వేసుకుంటే మాలాంటి వాళ్ళు ఏం కావాలి అని అంటున్నారు. దాని అన్ని అవయవాలు చూపించాడు, ఫ్రీగా చూస్తాడు అన్నట్టు. అంతేనా మురళీ శర్మ గారు? ఆమెకు లేని బాధ మీకెందుకండి? పాపం ఫీల్ అన్నట్టున్నారు. మీరు అన్నది రాచరిక మాటలు మాట్లాడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం, గుర్తుపెట్టుకోండి. ఫ్రీడమ్ వచ్చింది, ప్రజాస్వామ్యం, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం. గరకపాటి నరసింహరావు గారు, సాగంటి కోటేశ్వరరావు గారు ఇద్దరు అపర మేధావులు వచ్చి చెబుతున్నారు. అయ్యిండ్రు తైతక్కలాడే అయితే ఏంటారు. చెప్పింది కరెక్టే. ఆడవయ్యా, నువ్వు ఇక్కడ పాయింట్ ఈడో టాయిలెట్ పోస్తావు రోడ్డు మీద, అన్సూయన్ భయమన్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అది తప్పు. ఆమె రోడ్డు మీద పోయలేదు. తప్పు కాదు. నువ్వు టాయిలెట్ పోయి మాడి రోడ్డు మీద నువ్వు మొగోడు ఏమైనా అనవసరం కాదు. ఆమె రోడ్డు మీద కోసం నేను అపోజ్ చేశామండి. తనకు అభిమానిగా ఎందుకు మారారు మీరు?
చెప్పేస్తాడా చెప్తాడన్నా చెప్పు ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది. అంటే ఏంటి అభిమానం? కొంతమందికి అందం నచ్చుతుంది, కొంతమందికి అభినయం నచ్చుతుంది, రకరకాలు ఉంటాయి. కొంతమంది సామాన్లు నచ్చుతాయి, కొంతమంది సామాన్లు నచ్చుతాయి. ఎవరిష్టం వాడిది. ఎవరిష్టం వాడిష్టం వాడిది. ఎవరిష్టం వాడి అంటున్నారు కదా, సామాన్లు లేవు అందుకే నచ్చినాయి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఇప్పుడు సామాన్లు అంటే ఏంటి అసలు? ఇలాంటి యూస్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. చూడండి, ఆమె చదువుకున్నామే, ఆమెకు మంచి చూడ దాని బొంద చదువుకుంది, దాని పిండ కూడా చదువుకుంది. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. ఇప్పుడు నువ్వు కూడా ప్రజాస్వామ్యం ఇది. ఎవరు రోడ్డు మీద పోవట్లేదు కదా. నువ్వు కనబడని ఆమె కాదు, నిన్ను కూడా ఎవని మొక్కం చూసినారో పొద్దున లేచి అబ్బా. దాని ఇష్టం దాని వల్ల అని మార్కెట్లోకి వచ్చినప్పుడు, అది ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చి అది ఇన్స్టాను బయట పెట్టినప్పుడు ఇష్టం వచ్చినట్టు రాళ్ళు కాదు ఇంకేదైనా తీసుకొని కొడతారు. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరితో ఎటకారం? ఎవరితో? అది ఎవరు నువ్వు అడిగేసి వచ్చి నీకెక్కడ దానికి ఇప్పుకొని చూపించే షోకు దానికి ఉన్నప్పుడు పబ్లిక్ లకు వచ్చినాక ఊస్తారు, కాకరిస్తారు, ఊస్తారు, 4 దలిగిస్తారు కూడా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన